నమస్తే అండి. మే 28 అండ్ మీ డైలీ టారో గైడెన్స్ 6 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. మీరు ఒక కంఫర్ట్ జోన్లో కానీ, లేకపోతే మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్లో, సిట్యుయేషన్లో, ఫైనాన్షియల్గా కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయిపోయారు. కాబట్టి మీరు ఆ జోన్ దాటి బయటకు రావట్లేదు. ఒక లోన్ తీసుకుందామన్నా, లేదు గ్రో అవ్వడానికి, ఒక ప్రాపర్టీ కొనడానికో, లేకపోతే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, లేదు ఒక స్టెప్ హయ్యర్ అప్ వెళ్ళడానికి ఎవరినైనా అడగాలి అన్నా, లేదు లోన్ తీసుకోవాలి అన్నా, మీరు అసలు ఆ స్టెప్ వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనం అది చేయాలి అని. ఆర్ ఇట్ కుడ్ ఆల్సో బీ దాట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ అవసరం ఉందేమో, అది కూడా మీరు గమనించుకోవట్లేదు. మేబీ సమ్టైమ్స్ అన్నీ ఉన్నా ఏదో లేనట్టు, ఏదో వెలితిగా ఫీల్ అవుతే దానికి కారణం ఏంటంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు. అన్నీ బయట ఉన్నా కూడా లోపల ఒక సాటిస్ఫాక్షన్ కానీ, ఒక చిన్న జాయ్ లాంటిది కానీ లేదు. మేబీ చూడండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ అవసరం పడవచ్చు. మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే యూ కుడ్ జస్ట్ పుట్ ఇన్ అ గుడ్ వర్డ్, వీడు చాలా బాగా పనిచేస్తాడు, వీళ్ళు మంచి వర్క్ చేస్తారు, ఇలా అని ఏదైనా ఒక అప్రిసియేషన్ కానీ, ఒక అక్నాలెడ్జ్మెంట్ కానీ ఇవ్వడం కానీ. లేదు మేబీ సంబడీ నీడ్స్ యువర్ మనీ, సంబడీ నీడ్స్ సంథింగ్ ఫ్రమ్ యూ, అండ్ మీరు అది ఇట్స్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ. ఇవి ఏమీ కాదు అనుకుంటే అట్లీస్ట్ డూ సమ్ 100 రూపీస్ చారిటీ, ఒక యానిమల్ ఫీడింగ్, ఏదో ఒకటి టుడే. గుడ్ డే.